హాయ్ ఫ్రెండ్స్, ఈ కుక్క అయితే ఒకటి చనిపోయింది. సో ఇది ఎలా చనిపోయింది ఏంటి అన్నది దీని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఈ కుక్క పొద్దున్నే చనిపోయిందంట. పొద్దున్న నేను డ్యూటీకి వెళ్ళినప్పుడైతే ఇక్కడ లేదు కుక్క. సో చనిపోయింది. ఎలా చనిపోయింది ఏంటంటే కుక్కల కొరికేసినాయంట. నాకు కూడా తెలీదు. పక్కన ఒక అంకుల్ అయితే చెప్పారనమాట. సో ఆయన చెప్పి కుక్కలన్నీ కొరికేసి ఇక్కడికి వచ్చి కొట్టుకొని ప్రాణం పోక చాలా పొల్లాడి చనిపోయిందని చెప్పారు. సో నాకు చాలా బాధ వేసింది. కరెక్ట్గా మన ఇంటి దగ్గర రోడ్లోనే చనిపోయింది. ఇక్కడ ఏంటంటే పొద్దున్న చనిపోయింది కదా, అది ఏమైందంటే కుక్క స్మెల్ వచ్చేస్తుంది. అది ఏమైందో తెలియదు. కుక్కలన్నీ కొరికేసినాయంట. బాగా వాసన వచ్చేస్తుంది. పక్కన పెద్ద ఆయనకైతే చెప్పాను నేను, తీసేయండి, తీపిచ్చేసేయండి ఎవరితో చెప్పి అంటే ఆయన వండుకొని వేరే ఆయనకి చెప్పాను. ఆయన అయితే 500 డబ్బులు అడుగుతున్నారు. 500 ఇచ్చేస్తే ఎత్తుతారంట, లేకంటే లేదని చెప్పారు. ఇంకా నేను అనుకొని ఆలోచించాను, 500 అనవసరంగా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, ఇది ఏం చెడ్డ పని కాదు కదా. చెప్తానా మాటలు అదే అట్లా పుట్టారా పోనీ వద్దు మడ అదే రెండు మీళ్ళు వచ్చింది వెయిట్ ఎక్కుందా సో ఇప్పుడు మనుషులకు అయ్యి అనే కంటే ఇలాంటి కుక్కలకు అయ్యి అనేసి కుక్కలను తీసేస్తే మంచిది కదా. సో అని నాకు అనిపించింది. నేను ఆలోచించాను. విశ్వాసం అనేది కుక్కకు ఉండేంత విశ్వాసం కనీసం మనుషులకు లేదు. మనం ఎంత ముద్ద పెట్టింటే అది గుర్తుపెట్టుకొని కనీసం దాని విశ్వాసం అయితే చూపిస్తుంది. మనుషులు అలా కాదు, అవసరానికి వాడుకొని తర్వాత నువ్వు ఎవరనే రకము అలా ఉండాలి జనాలు. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనతో ఏమైనా అవసరం ఉందంటే నైస్గా మాట్లాడి అడ్డంగా అవసరానికి వాడుకుంటారు జనాలు. నైస్గా మన ముందర మన మాట, ఇంకా పక్కన వాళ్ళ ముందర పక్కన మాట మాట్లాడుతూ అవసరానికి అయితే వాడుకుంటారు. ఈ కుక్కను ఎత్తడానికి ఎవరి సహాయం తీసుకోకుండా నా పాటికి నేను కుక్కను తీసుకెళ్ళి ఇంకా మొన్న అయితే చేసేసాను అనమాట. ఇంకా ఎంత బరువు ఉందంటే చాలా బరువు ఉంది. చూసారు కదా, ఎదురుగా బొమ్మ వస్తుంది, ముక్కు మూసుకొని వస్తుంది, చాలా స్మెల్ అయితే వస్తుందండి. ఈరోజు దాని పరిస్థితి అది, రేపు పొద్దున్నే మన ప్రాణం పోతే మన పరిస్థితి కూడా అదే కదండి. సో మనం కూడా స్మెల్ ఖచ్చితంగా వస్తాము. అది అర్థం చేసుకోవాలి మనము. ఇక్కడ వేయద్దండి, స్మెల్ వస్తుంది, చిన్నపిల్లలంతా తిరుగుతూ ఉంటారు అని చెప్తుంది అమ్మ బొమ్మ. ఇంకా సరే లెక్క ఇక్కడ ఎందుకు వేస్తాం మాకు తెలీదా. అది ఈది కుక్క అండి. సో ఎవరిదో కూడా తెలీదు. అలా వేరే కుక్కలని కరిసి చనిపోయింది అనమాట. ఇంకా అందుకోసం ఇలా పడేయడం కరెక్ట్ కాదనిపించింది. అందుకోసం చిన్న గొయ్య తీసేసి పుడిచేద్దామనేసి సో ఈ పెద్ద ఆయన నేను ఇద్దరు కలిసి అయితే పూడ్చేసాము. ఆయన అయితే కొంచెం గొయ్యి తీసేశాడు. మేమిద్దరు మాట్లాడుకొని మేమిద్దరే చేసామన్నమాట. ఇంకా ఉప్పు అయితే ఒక ప్యాకెట్ ఉప్పు తీసుకొచ్చి కొంచెం చిన్న గొయ్యి తొగేసి అందులో అయితే పెట్టేసినాము. సో మాకు చేత వచ్చినంత నేను చేయగలిగినంత అయితే నేను చేశాను. ఇంకెవరు దాన్ని తీసుకురావడానికి కూడా ఎవరు లేరనమాట. ఎవరు లేరు, ఉండేవాళ్ళు కూడా ఎవరు ముందుకు రాలేదు. సో అందుకోసం అయితే ఇక నాకు అనిపించింది అయితే నేను చేశాను. ఎందుకంటే రేపు పొద్దున్నే మన పరిస్థితి కూడా ఇంతే కదా. కానీ మనుషులకు లేని విశ్వాసం కుక్కకు ఉంటుంది కాబట్టి అందుకోసం నేను ఈ పని అయితే చేశాను. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే చాలామంది రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఇలాంటి నోరులేని జంతువులు అయితే వెళ్తూ ఉంటాయి, గుద్దుకొని వెళ్ళిపోతూ ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరూ కళ్ళు కింద పెట్టుకొని రోడ్డు పైన పెట్టుకొని డ్రైవింగ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను రోడ్డు పైన వెళ్ళేటప్పుడు చాలాసార్లు ఇలా కొంతమంది కుక్కల్ని గుద్దుకొని వెళ్ళిపోవడం, కుక్కల మీద ఎక్కించుకొని వెళ్ళిపోవడం, ఇలాంటివి కూడా చాలా వరకు నేను చూశాను రోడ్ల పైన. దయచేసి చాలామంది కళ్ళు రోడ్డు మీద పెట్టి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తే ఒక నిండు ప్రాణం అన్నది బయటపడుతుంది. దాని ప్రాణం కూడా మన ప్రాణం లాగేనండి. అది ఆలోచిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రాణం పోతే మళ్ళీ రాదు. సో అది కుక్క అయినా మనిషి అయినా అది ఎవరైనా ఒకటే. ప్రాణం విలువ తెలిసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదు. కుక్కే కదా, గువ్వే కదా, పిచ్చికే కదా, పామే కదా అని అనుకోవచ్చు మనం. దేనిదైనా ప్రాణమే. దానికి మనలాగే వాటికి కూడా ఆశలు ఉంటాయి. ఓకేనా? ప్రతి ఒక్కరూ మైండ్లో పెట్టుకొని ఇలాంటి కుక్కలు ఎక్కడైనా కానీ నోరులేని జంతువులు ఏదైనా చనిపోయినాయంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయ్యి వాటిని తీసుకెళ్ళి ఇలా పాతేయండి. నోరులేని కుక్కలు నోరుండే మనుషులకి 20 సంవత్సరాల ఆయుష్ అయితే ఇచ్చినాయి, కానీ వేస్ట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనకంటే అవే కుక్కలే నయము, విశ్వాసం అన్న చూపిస్తాయి. మనుషులకు విశ్వాసం కాదు, వాళ్ళని ముంచుదామా వీళ్ళని ముంచుదామా అనే మనుషులు ఉంటారు. సో నిజంగా కొంచెం కూడా అది ఆయుష్ ఇచ్చిన ఇంత కూడా విశ్వాసం చూపించరు. ఇంటి ముందరకు వస్తే తరిమి కొడుతూ ఉంటారు కుక్కల్ని. చాలాసార్లు నేను చూశాను. నిజంగా అలాంటి వాళ్ళకి అట్లా పాపం అది తగలదు.
ఎందుకంటే నోరు లేని జంతువుల మీద చూపించడం కాదు, ఈ మనుషులు అయితే నిజంగా వేస్ట్ అండి. జంతువులకు ఉండే అంత ఇది కూడా మనుషులకు లేదు. నిజంగా నేను మనిషి జీవితం అయితే పక్కా వేస్ట్ అని చెప్తాను. ఎందుకంటే జంతువులకు ఉండే అంత మంచి మనసు కనీసం మనుషులకు అస్సలు లేదు. ప్రతి ఒక్కరూ దీని ఆత్మ శాంతించాలని ఖచ్చితంగా కోరుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.